సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మృతి చెందారు. మైసూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ జానకి మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు మృతి చెందడంతో మనోవేదనకు గురైన ఎస్ జానకి మైసూర్ హాస్పిటల్లో కొద్ది క్షణాల క్రితం మృతి చెందారు. సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మృతి చెందారు. మైసూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. అయితే కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు మృతి చెందడంతో మనోవేదనకు గురైన ఎస్ జానకి ఇటీవల మైసూర్ హాస్పిటల్లో కొద్ది క్షణాల క్రితం మృతి చెందారు. సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మృతి చెందారు. మైసూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ జానకి మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు మృతి చెందడంతో మనోవేదనకు గురైన ఆమె మైసూరు హాస్పిటల్లో కొద్ది క్షణాల క్రితం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. సో రత్నకుమార్, సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి గారు మృతి చెందారు. మరి దానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారా? ఎస్, ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకవైపున సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సింగరు జానకి కన్నుమూశారు. 88 ఏళ్ల వయసు ప్రస్తుతం ఆమెకు. గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఇటీవల ఆమె మనమడు సైతం చనిపోవడంతో కొంత మనోవేదనకు గురైనట్లు తెలుస్తూ ఉంది. కొన్ని రోజుల క్రితమే అమెరికాలో తన మనవడు చనిపోయాడన్న విషయం ఆమెను ఎంతగానో కలిసివేసినట్టు సమాచారం. ఇంకా ప్రస్తుతం ఆమె తీవ్ర అనారోగ్యంతో మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి విషయం తాజాగా తెలుస్తోంది. మొత్తం దాదాపు 20 భాషల్లో 48,000 పాటలు పాడారు జానకి. ఆమె అనేక అవార్డులు అందుకున్నటువంటి గాయని. ప్రస్తుతం ఆమె కుటుంబంతో పాటు ఇటు భారతీయ అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ, ఇది టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఈ సౌత్ కు సంబంధించి అయినా, నార్త్ కు సంబంధించి అయినా సరే అన్ని చిత్ర పరిశ్రమలు జానకి మరణ వార్తను తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె 1 కాదు 2 కాదు, దాదాపు 20 భాషల్లో ఆమె పాటలు రికార్డ్ చేసినటువంటి ప్రముఖ గాయని. తన ఎంటైర్ కెరియర్ లో చిన్ననాటి నుంచి తను 88 ఏళ్ల వయసు, అంటే గత రీసెంట్ వరకు కూడా ఆమె దాదాపు 48,000 పాటలు పాడినటువంటి గొప్ప రికార్డు ఆమె సొంతం అని చెప్పాలి. ఎంతో మంది గాయనులను తయారు చేయడంలోనూ, అలాగే సినీ పరిశ్రమలో తనదైనటువంటి వాయిస్ తో ఎన్నో సినిమాలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె మరణ వార్త అనేది ఒక్కసారిగా చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. దీనిపైన తాజాగా పలువురు సినీ అభిమానులు కావచ్చు, అలాగే సినీ ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఆమెతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ ఉన్నారు. మైసూరులోని అపోలో ఆసుపత్రికి ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ చేరుకుంటున్నారు ఆమె మరణ వార్త తెలియగానే. అలాగే ఇటు స్థానికంగా ఉన్నటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సన్నిహితులు, ఇతరు ఆమెకు సంబంధించినటువంటి సన్నిహితులందరూ అక్కడకు చేరుకొని కొంత తదుపరి కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సినీ ఇండస్ట్రీ ఒక ప్రముఖ గాయనిని కోల్పోయింది. ఇటీవల బాలసుబ్రహ్మణ్యం గతంలో కొంత అనారోగ్యంతో కరోనా సమయంలో బాలసుబ్రహ్మణ్యం చనిపోయినటువంటి ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో ఈ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా సౌత్ లో ఎక్కువ పేరు సంపాదించినటువంటి గాయకులుగా ఉన్నారు వీళ్ళంతా. సో అటువంటి ఒక సీనియర్ గాయకుడిని, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి తెలుగు భాషలో కావచ్చు, అలాగే ఎంటైర్ సౌత్ లో, అలాగే నార్త్ లో ఎన్నో కొన్ని వేల పాటలు పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడన్న వార్త తెలుసుకున్న తర్వాత ఎంతో మంది బాధపడ్డారు. మరలా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు మరలా గాయని జానకి మృతితో ఎంటైర్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే ఎన్నో పాటలు ఉన్నాయి. ఆమె పాడినటువంటి పాటలు మొత్తం ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్
హిట్ గా ఉన్నటువంటి పాటలు తెలుగులో పాడింది. 16 ఏళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వు అనేటువంటి పాట కావచ్చు, మేఘ సందేశం కావచ్చు, ముత్యాల ముగ్గు, వేటగాడు, పూజాఫలం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, బాబా మరదళ్ళు, ఇలా అంటే ఒక ఆమె పేరు, ఆమె పాటలు గుర్తు తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్. ఆ సినిమాలను నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దానికి సినీ పరిశ్రమలో ఇది పెద్ద విషాదంగానే భావించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తదుపరి కార్యక్రమాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు వరుసగా మైసూరులోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం. సుధా. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ.